హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ కుకింగ్. ఈరోజు గుడ్డది బిర్యానీ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ. ఇక ఇంట్లో కొంచెం గింతంత చాయ్ చాయ్ చెంచాలో సగము ఉప్పు కారం వేసుకొని కొంచెం అంత చిటికెడు పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నా. ఇక నూనె పెట్టుకున్నా, కొంచెం కొంచెం అంత నూనె పెట్టుకున్నా. ఇవి కొంచెం ఇలా వేయించుకొని నూనె కొంచెం వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి వేగుతుంటాయి అప్పటివరకు. ఇక ఇలా నీళ్ళు పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఇది వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇలా ఓల్ గరం మసాలా ఇస్తున్నాయి కొంచెం, అన్ని కొన్ని ఓల్ గరం మసాలా, కొంచెం ఉప్పు, ఇక కొంచెం అంతా నూనె, ఎందుకంటే బియ్యం మళ్ళా అతుక్కోకుండా విడివిడిగా వస్తుంది. కొంచెం అంతా నూనె పోసుకోవాలి. అలా ఇది ఒక్కసారి కలుపుకొని బియ్యము కడిగి పెట్టుకున్నా. బాస్మతి బియ్యము 1/2 కేజీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 1/2 కేజీ కొంచెం ఎక్కువ ఉంటాయి. కొంచెం జర్ర కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇవి తీసేస్తున్నా. పక్కన పెట్టేసుకొని ఇక బాండి పెట్టుకున్నా. ఇక కొంచెం వేడైనాక ఇలా నూనె పోసుకొని కొంచెం నీళ్ళ తడి మళ్ళీ చిటపట అంటే ఇగో ఈ గుండితోని 2 గుండీలు పోస్తున్నా. 2 గుండీలు సారీ. ఇక ఓల్ గరం మసాలా ఫ్రెండ్స్, మర్చిపోయినా. ఇగో కొంచెం పట్ట, లవంగాలు 2 లవంగాలు, ఇక ఇలాచి, ఇక పువ్వు, ఇక దాల్చిన చెక్క, బగారాకు, ఓల్ గరం మసాలా వేస్తున్నా. ఇగో ఆనియన్ చూస్తున్నా. ఇది కొంచెం కలర్ రానిక టైం పడుతుంది. కొంచెం దగ్గరకు అయినాక ఇక పచ్చిమిర్చి వేసిన ఒక 2 పచ్చిమిర్చి వేసిన. ఇక కొత్తిమీర, పుదీనా, ఇక టమాటా పీరు, ఒక 2 టమాటాలు చిన్నవి, ఒక 2 టమాటాలు పేస్ట్ చేసుకున్నా. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇగో ఒక చెంచా కారము, ఒక చెంచా కారం, ఇగో కొంచెం అంతా పసుపు, ఇక తగినంత ఉప్పు. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఇగో పెరుగు, కొంచెం అంత పెరుగు ఇస్తున్నా. ఇది కొంచెం ఉడికి దగ్గరకు వచ్చే వరకు దీన్ని కొంచెం ఉడికియాలి, నూనె పైకి వచ్చే వరకు.
బియ్యం వేసిన ఇందాక బియ్యం వేసిన కొంచెం పెద్ద పాలు మీద తీసేసుకుంటే అయిపోతుంది. ఇవాళ అన్నం ముక్కేసుకున్నా ఈ పలుకు మీద వచ్చేసి అయిపోతుంది. కొంచెం తిరగాలి కొంచెం గ్రేవీ తీసేసుకోవాలి. సగం గ్రేవీ నిమిషాలు 10 నిమిషాలు ఇంకా మూత పెట్టేసి వదిలేస్తే అయిపోతుంది తర్వాత ఇక ఇది అయింది బిర్యానీ. ఇంకా ఈ విధంగా అయింది. ఆల్రెడీ 10 నిమిషాలు అయింది అయిపోయి. 15 నిమిషాలు పెట్టిన దీన్ని బిర్యానీ బంద్ చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత తీస్తున్నాం. ఇంకా ఫ్రెండ్స్ ఈ విధంగా అయింది. బాగా అవుతుంది చాలా. మనం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటాం కదా కాబట్టి మంచిగా అవుతుంది. ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అవుతుంది మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. చేసుకోండి ఈ విధంగా అవుతుంది బాగా అవుతుంది. ఎగ్ రైస్ ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్, సారీ ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఈ విధంగా అవుతుంది చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలకు పెట్టండి చేసి బాగుంటుంది. ఈ రెసిపీ అట్లా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.